హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది షార్ట్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ గురించి తెలుసుకుందాము. ఇది పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో మనం యూరోపియన్ కంట్రీస్ ఎన్ని మన దేశంకి వచ్చాయి, ఎన్ని పరిపాలించాయి, అది ఫస్ట్ మన ఇండియాలో ఎక్కడికి వచ్చాయి, ఇది తెలుసుకున్నాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1498, బిఫోర్ 1498 యూరోపియన్ కంట్రీ సిల్క్ రూట్ ద్వారా మన ఇండియాకి వచ్చింది. ఆ సిల్క్ రూట్ ఎక్కడి నుంచి అంటే యూరోపియన్ నుంచి కాన్స్టాంటినోపుల్ టు పెర్షియా నుంచి సెంట్రల్ ఏషియా టు ఇండియా. తర్వాత వచ్చేసరికి ఆన్ 1498 వాస్కోడి గామా అనే వ్యక్తి సీ రూట్ని డిస్కవర్ చేశాడు. అది డిస్కవర్ చేసిన ఎక్కడంటే యూరోప్ పోర్చుగల్ నుంచి క్యాలికట్ కేరళ వరకు ఉందండి. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ బిట్. 1498లో వాస్కోడి గామా సీ రూట్ ఇన్వెంట్ చేశాడు. తర్వాత నేను చెప్పాను కదా 5 కంట్రీస్ వచ్చాయి. ఆ 5 కంట్రీస్ వచ్చేసరికి నెంబర్ 1 పోర్చుగల్, నెంబర్ 2 వచ్చేసరికి డచ్, నెంబర్ 3 వచ్చేసరికి బ్రిటిష్, అండ్ నెంబర్ 4 డానిష్, అండ్ నెంబర్ 5 ఫ్రెంచ్. ఇక్కడ ఫస్ట్ అరైవల్ ఇయర్ ఇచ్చారు చూడండి. పోర్చుగల్ 1498, డచ్ 1602, ఇంగ్లీష్ 1600, అండ్ డానిష్ 1620, అండ్ ఫ్రెంచ్ 1664. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇండియన్ ప్లేస్ వచ్చేసరికి క్యాలికట్ పోర్చుగల్, అండ్ డచ్ వచ్చేసరికి మచిలీపట్నం ఐపీ. యాక్చువల్గా ఇప్పుడు ఇది మచిలీపట్నంగా ఉంది. బ్రిటిష్ వచ్చేసరికి సూరత్, డానిష్ వచ్చేసరికి క్యూబర్, అండ్ ఫ్రెంచ్ వచ్చేసరికి పాండిచ్చేరి. ఇది టోటల్ 5 యూరోపియన్ కంట్రీస్ మన దేశానికి వచ్చాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఆ 5 కంట్రీస్ బ్రిటిష్ ఎలా ఓడించింది, ఏ వార్ వల్ల ఓడించింది, రీజన్ ఎందుకు ఓడించింది తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.